కొంతమంది వాళ్ళ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయలు కట్టుకుంటారు. కానీ నెలల తరబడి ఉండదది. ఒక 2 వారాలకే కుళ్ళిపోయి కింద కారిపోయి పడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మళ్ళా తిరిగి ఏ రోజు గుమ్మడికాయని తెచ్చి కట్టుకోవాలంటారు? అది ఏ కారణం వల్ల అది అలా పడిపోతుందంటారు? గుమ్మడికాయలకి చాలా విశిష్టత ఉందమ్మా. గుమ్మడికాయలకి ఉన్న విశిష్టత ఏమిటంటే ఈ చెడు దృష్టి కానీ లేకపోతే నెగటివ్ వైబ్రేషన్స్ కానీ వీటిని లాగేసే శక్తి ఉంటుంది. వీటిని తీసుకొచ్చి కట్టిన తర్వాత 1-2 రోజుల్లో 1-2 వారాల్లో కానీ అవి కుళ్ళిపోయినాయంటే దానికి కారణం ఏంటంటే మనము సరైన గుమ్మడికాయ ఎంచుకోకపోవటం. మనం గుమ్మడికాయ మార్కెట్కి వెళ్ళాము, అక్కడ ఏదో సరిగ్గా చూడకుండా అప్పటికే కాస్త మెత్తబడి ఉన్న గుమ్మడికాయ తీసుకొచ్చి మనం కట్టేసాం. మెత్తబడిపోయిందంటే దాని అర్థం ఏమిటి? అది ఆల్రెడీ లోపల కుళ్ళిపోతుంది. అటువంటి గుమ్మడికాయ తీసుకొచ్చి కడితే అది ఆల్రెడీ కుళ్ళిపోవటం మొదలుపెట్టింది కాబట్టి 1 వారం 10 రోజుల్లో కుళ్ళిపోతుంది అది మొత్తం. దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. తెచ్చుకోవటం మరి చక్కటి గట్టి గుమ్మడికాయ తీసుకురావాలి. గట్టి గుమ్మడికాయ తీసుకొచ్చి మనం మంచిదే తీసుకొచ్చి అక్కడ కట్టినా కూడా కొన్ని సందర్భాలలో మీరు అన్నట్టు 1-2 వారాలలో అది కుళ్ళిపోతుంది. దీని అర్థం ఏమిటంటే లోపల దానికి అది ప్రకృతి సిద్ధంగా కుళ్ళిపోలేదు, గట్టిదే. కానీ ఆల్రెడీ ఆ ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి, ఇతరుల దృష్టి, నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైతే బయట నుంచి వస్తున్నాయో వాటిని ఇది ఆపేస్తుంది. కానీ వాటి యొక్క తీక్షణత చాలా ఎక్కువ ఉండటం చేత దాన్ని ఇది కావలసిన సమర్థవంతంగా ఆపుకోలేక కుళ్ళిపోతున్నది. ఇట్లా అర్థం చేసుకోవాలి. అప్పుడు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఆ గుమ్మడికాయ కుళ్ళిపోయిన గుమ్మడికాయ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలామంది చేసేది ఈ గుమ్మడికాయలు వీటన్నింటిది ఒక హ్యాంగర్ ఉంటుంది, దాంట్లో వేసి ఒక నెట్ ఉంటుంది, దానికి వేసి దాన్ని కట్టేస్తారు. గుమ్మడికాయ కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయ తీసేసి కొత్త గుమ్మడికాయ తీసుకొచ్చి మళ్ళీ అదే ఉట్టిలో పెడతారు. అది మళ్ళీ తొందరగా చెడిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ చెడిపోయిన గుమ్మడికాయ ఉంది, దానికి సంబంధించిన ఇవి క్రిములు కానీ ఇవి ఉంటాయి కదా, దాని బ్యాక్టీరియా, అది దీని మీద పనిచేస్తుంది. ఇది కూడా తొందరగా కుళ్ళిపోతూ ఉంటుంది. అట్లా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు తెచ్చినా కూడా గుమ్మడికాయ కొత్త ఉట్టితో తీసుకురావాలి. పాత గుమ్మడికాయని తీసేసినప్పుడు కొత్త గుమ్మడికాయని మళ్ళీ హ్యాంగ్ చేస్తాం మనం. ఇంతకు ముందటి గుమ్మడికాయ కూలిపోయినంత తొందరగా ఇది కూలిపోదు, తప్పకుండా ఎక్కువ కాలం ఉంటుంది, బాగా పనిచేస్తుంది. కానీ గుమ్మడికాయ మనకి విశిష్టంగా పని చేయాలనుకుంటే తప్పకుండా గుమ్మడికాయని రెడ్ కలర్ క్లాత్లో చుట్టాలి. నైలాన్ కాదు, కాటన్. రెడ్ కలర్ కాటన్ క్లాత్లో చుట్టి అప్పుడు ఉట్టిలో పెట్టాలి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం ఏమిటంటే అందులో కొన్ని గవ్వలు, ఉప్పు, స్పేస్ దీని అంటారు పటిక, పసుపు కొమ్ములు, నాణ్యాలు, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు చేసిస్తారు మీకు. అవన్నీ వేస్తే ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం పనిచేస్తుంది. అయితే ఈ గుమ్మడికాయలన్నిటి మనం సాధారణంగా ఎప్పుడు కట్టాలి అన్నది చాలా మీమాంస ఉంటుంది చాలామందికి. మీరు అడిగారు, గుమ్మడికాయలు ఎప్పుడు కూడా మనము పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ తప్పకుండా కట్టచ్చు. అమావాస్య నాడు కడితే అమావాస్యకు ఒకరోజు ముందు చతుర్దశి, అమావాస్య నాడు, అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి, ఈ 3 రోజుల్లో చక్కగా మనం గుమ్మడికాయని ప్రతిష్ఠించుకోవచ్చు. కట్టే గుమ్మడికాయ అంటారు. అలాగే పౌర్ణమి నాడైతే పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి, పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి, ఈ 3 రోజుల్లో కూడా మనం కట్టే గుమ్మడికాయని, దిష్టి గుమ్మడికాయని మనం గృహానికి ప్రధాన ద్వారం ముందు ప్రతిష్ఠించుకోవచ్చు. వారాలు కూడా ఉన్నాయి వీటితో పాటు. ఆదివారము లేదా గురువారం, ఈ 2 రోజుల్లో మనం కట్టే గుమ్మడికాయని ప్రతిష్ఠించుకోవచ్చు. కానీ సమయ నిబంధన ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుమ్మడికాయని ఎప్పుడు ప్రతిష్ఠించినా కూడా రాహుకాలము లేకుండా చూసుకొని ప్రతిష్ఠించుకోవాలి. రాహుకు అంత గౌరవం ఇవ్వాలి మనం. ఈ గుమ్మడికాయని గురువారం నాడంటే మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సాధారణంగా రాహుకాలం ఉంటుంది. సో మనం గురువారం నాడు పొద్దున కానీ సాయంత్రం కానీ, అంటే సాయంత్రం అంటే జస్ట్ సన్సెట్ కంటే కొంచెం ముందు, ఉదయం అంటే సన్ రైజ్ అయిన తర్వాత కొంచెం తర్వాత కాలంలో కట్టుకోవాలి. రాత్రిపూట కాదు, సూర్యుడు ఉన్నప్పుడే కట్టుకోవాలి.
ఆదివారం నాడంటే రాహుకాలం మనకి సాధారణంగా 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అయితే సూర్యోదయాన్ని బట్టి రాహుకాలంలో కొన్ని నిమిషాలు అటు ఇటు మారుతూ ఉంటుంది. అది గమనించుకొని 6 తర్వాత ఆదివారం నాడైతే సాయంత్రం 6 తర్వాత, ఉదయం అయితే సూర్యోదయం కాసేపట్లో ఈ దిష్టి గుమ్మడికాయని మనం ప్రతిష్ఠించుకోవచ్చు. ఒకవేళ మనకి అమావాస్య కానీ పౌర్ణమి కానీ వీటిని పూర్ణ తిథులు అంటారు. ఈ పూర్ణ తిథులు గురువారం కానీ శుక్రవారం మళ్ళీ ఆదివారం నాడు వచ్చినట్టయితే ఇంకా మంచిదే. తప్పకుండా ఇవి ప్రతిష్ఠించుకొని సమయం ప్రకారం ప్రతిష్ఠించుకొని కావాల్సిన పద్ధతిలో ప్రతిష్ఠించుకోవటం వల్ల చక్కటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. నరుని యొక్క కన్ను దృష్టి నుండి అనేక రకాలైనటువంటి ప్రతికూల ప్రకంపనాలు, నెగటివ్ వైబ్రేషన్స్ నుంచి మన ఇంటికి రక్షణ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇల్లు రక్షింపబడుతుందో అందులో నివసించే మనం కూడా రక్షింపబడతాము. ఇతరుల అసూయతో కూడిన దృష్టి కానీ, ఇతరులకు ఉన్నటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ కానీ ఇవన్నీ మనకు తగలకుండా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం ఉంటే కొంచెం ఆలోచన కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నిర్ణయాలు బాగుంటాయి, ఫలితాలు బాగుంటాయి.